ఏం చేస్తున్నావురా? చికెన్ వింగ్స్ రా. ఇదిగో తిని చూసి చెప్పు టేస్ట్ ఎట్లుందో. నేను డైటింగ్లో ఉన్నాను. ఇప్పుడు చెప్పురా ఏం కథ. నిషిత లాస్ట్ 3 డేస్లో 3 కేజెస్ పెరిగిందంటరా. అందుకే డైటింగ్ చేస్తుంది. నన్ను కూడా చేయమంది. మ్మ్. ఎట్లుంది? బాగుందిరా. కొత్త ఫ్లేవరా? అవును, ఇంకోటి కొత్తది కూడా ట్రై చేస్తున్నా, తిందు నువ్వే. చెయ్యి. అరే గోపి, ఆ. అరే ఏందిరా ఇట్లా అంకుల్ గాని లెక్క తయారైనావు? అంటే నిషిత వాళ్ళ రూమ్మేట్ రూపాది ఎంగేజ్మెంట్ అంటరా. తానే ఎలా తయారు చేసింది. అట్లీస్ట్ ఆ హ్యాండ్స్ అయినా ఫోల్డ్ చేసుకోరా బాబు, మరీ జోకర్ గాని లెక్కున్నావు. ఫోల్డ్ ఎందుకు చేస్తున్నావు? హ్యాండ్స్ ట్యాన్ అవుతుంది, బాగోదు. కార్ ఏమైనా తెస్తున్నావా? వస్తుంది. ఆఫీస్ కొలీగ్ని అడిగా, తీసుకొస్తున్నాడు. ఫ్లాట్లో ఎవరెవరు ఉంటున్నారంటే మనమిద్దరం ఉంటున్నామని చెప్పు, సరేనా? నీ వాచ్ ఏమైంది? ఎందుకు పెట్టుకోలేదు? డెస్క్లో ఉంది. ఓకే, నేను తెస్తాను. అరే ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు తీసుకోవతుందో? నిన్ను షోకేస్ లెక్క వాడుకుందామని ట్రై చేస్తుందిరా. ఎవర్రా? ఇంకెవర్రా, మన ఓనర్ గాడు. అబ్బా, మరికి డబ్బులు ఎట్లా సెట్ చేయాలో అర్థమవుతలేదురా. అయినా నీ జీతం పైసలు ఏం చేసినవురా? 50,000. మనం ఎన్ని ఖర్చులు పెట్టుకున్నా సరే లాస్ట్కి నెల చివర్లో ఒక 20,000 అయినా మిగులుతాయి కదా. అంటే మన నిషిత బ్యాగ్ కొనిస్తామని అడిగిందిరా. సరే అని కార్డు ఇచ్చా. తర్వాత చూస్తే అకౌంట్లో 3,000 ఉన్నాయి. అసలు ఆ బ్యాగ్ కాస్ట్ ఎంతరా? జస్ట్ 25. 25,000. 25,000 అని తెలిసినా సరే కొన్నదంటే ఎంత గ్రేట్రా నీ గర్ల్ ఫ్రెండ్. నిన్ను చూస్తుంటే బాధ తన్నుకుంటూ వచ్చేస్తుందిరా. అజయ్, గోపి, నీకు రెంట్ మనీ గూగుల్ పే చేశాను. అవునా? ఎంత? నువ్వు అడగవని తెలుసు, అయినా నీకు చేశాను. అదే ఎంత? 7K చేసా. మన హౌస్ రెంట్ 20K కదా. ఎలాగో మనం ముగ్గురం ఉంటున్నాం, సో డివైడెడ్ బై 3. ఇంకా చెప్పాలంటే నేనే ఎక్కువ పే చేసా. అజయ్ గడ్ గర్ల్ ఫ్రెండ్, అజయ్ గడ్ గర్ల్ ఫ్రెండ్, అజయ్ గడ్ ఫ్రెండ్. వద్దు వద్దు వద్దు, బూతులు మింగే 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 బూతులు మింగే. ఓకే అజయ్, నాకు లేట్ అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తా. బాయ్. బాయ్. అజయ్, అజయ్, గోపి ఉన్నందుకు నేను నీతో ఇంట్లో ఫ్రీగా ఉండలేకపోతున్నా. నువ్వు కూడా వాడితోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు. మనం ఎందుకు నీ ఫ్లాట్కి షిఫ్ట్ అవ్వద్దు? ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు నిషిత? అవన్నీ పడుకోవచ్చు కదా. నువ్వు ఓకే అన్నంత వరకు నేను పడుకోను. సరే ఓకే. ఓకే, గుడ్ నైట్.